ఈరోజు ఆయిల్ పామ్ పంట సాగు విధానం గురించి తెలుసుకుందాము. ఆయిల్ పామ్ పంటను సాగు చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా బోరు సదుపాయం అనేది ఉండాలి. బోరు ద్వారా డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేసుకొని మనము ఆయిల్ పామ్ మొక్కలకు నీరు ఇవ్వాల్సినటువంటి అవసరం అనేది ఉంది. నీటి వసతి లేనట్టయితే, బోరు సదుపాయం లేనట్టయితే ఈ పంట జోలికి అసలు వెళ్ళొద్దు. ఒక 3 నెలల తర్వాత నుండి మాత్రమే ఎరువులను ఇవ్వడం అనేది చేసుకోవాలి. అంతర పంటల గురించి చూసినట్లయితే మొదటి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పాటు ఎటువంటి పంటలైనా కూడా ఈ ఆయిల్ పామ్ పంటలో మనం అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. అంతర పంటలు సాగు చేసుకోవాలనుకున్నప్పుడు ఒక మొదటి 3-4 సంవత్సరాల వరకే ఎక్కువ స్థలం అనేది ఉంటుంది. ఎందుకంటే మొక్క అప్పుడప్పుడే ఎదుగుతుంది. తర్వాత 4వ సంవత్సరం 5-6వ సంవత్సరం వచ్చినప్పుడు కొంచెము మధ్యలో ఉన్న స్థలం అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆకులు అనేది బాగా విచ్చుకుంటాయి కాబట్టి దాదాపుగా 5-6 సంవత్సరాలలో అంతర పంటలు అనేది సాధ్యం కాదు. నీరు ఇవ్వడం ఆపేస్తామో ఆ దశలో మొక్కలో వచ్చే పుష్పాలు అనేది మగ పుష్పాలుగా మారుతాయి. ఈ 30 నెలల కిందట మనం నీళ్ళు ఎప్పుడైతే సరిగా పెట్టలేదో అది లోపల ఆడ పుష్పాలు వచ్చే స్టేజ్ ఉన్నా కూడా అవి రాకుండా మగ పుష్పాలు రావడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది రైతులు ఈ ఆకులను దగ్గరికి తెచ్చి కడుతుంటారు. ఎందుకంటే మనం పక్కన నాగలి దున్నుకోవడానికి కానీ లేదంటే ట్రాక్టర్ నడుపుకోవడానికి ఈజీగా ఉండాలి అని చెప్పి కొమ్మల ఆకులను దగ్గరికి కట్టి చుట్టూ ప్రదేశంలో అంతర పంటలను సాగు చేస్తుంటారు. దయచేసి రైతులు ఎవరు కూడా ఇటువంటి పద్ధతిని పాటించొద్దు. ఆయిల్ పామ్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆకు ఆరోగ్యంగా ఉన్నంత వరకు పూర్తిగా ఎండిపోయి వడలిపోయి కింద పడితే తప్ప ఆకులను తీసివేయద్దు. ప్రతి నెల ఎరువులు అందించాలి. దీంట్లో 5-3-5 ఒక ఎకరానికి 5 కిలోల యూరియా, 3 కిలోల డిఏపి, అదేవిధంగా 5 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనితో పాటు 1.2 కిలోల మెగ్నీషియం సల్ఫేటు, అదేవిధంగా 240 గ్రాముల బోరాక్స్, ఈ ఎరువుల మోతాదు ప్రతి నెల ఒక ఎకరానికి అందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక 30 నెలల వయసు వచ్చేంత వరకు కూడా మొక్కలో ఎటువంటి పువ్వులను కూడా ఉంచకూడదు. అది ఆడ పుష్పాలైనా సరే మగ పుష్పాలైనా కూడా. 30 నెలల తర్వాత వచ్చే పువ్వులను మనము పంట మీద ఉంచుకోవాలి. పంట నారింజ వర్ణంలోకి ఉన్నప్పుడు మనము కోత అనేది చేపట్టుకోవాలి. కాయనిట్లా గోరుతో గిచ్చి చూసినప్పుడు మనకు నూనె అనేది కనిపిస్తూ ఉంటది. చెట్టు దగ్గరికి పోయి చూసినప్పుడు ఈ గెల నుండి ఒక 5-6 పండ్లు రాలి కింద పడిపోయి ఉంటాయి. ఆ దశ లోపల మనం పంట కోత అనేది చేపట్టుకోవాలి. ఈ విధంగా మంచి యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు రైతులు ఒక సంవత్సరానికి కనీసం 10 టన్నులు ఒక ఎకరం నుండి తీసినా కూడా మంచి ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది.